హాయ్ అండి అందరికీ. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నేనైతే ఈరోజు బెల్లం సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేశానన్నమాట. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత అందులో ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు వేసుకొని అది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందులోనే సేమియా వేసుకొని ఇది కూడా బాగా ఉడికిన తర్వాత ఇందులో 4-5 యాలకులు వేసుకోవాలి. ఇలా యాలకులు వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే 1 కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను అయితే ఇందులో వేసి బాగా కలిపి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.